మరి ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి మొత్తం మీద చూసినట్లయితే వృత్తి స్థానంలో గౌరవం పెరుగుతుంది. ఆ గౌరవం పెరగడంతో పాటు దానికి శ్రమ కూడా పెరుగుతుంది. మనం జాగ్రత్తగా గమనిస్తే లోకంలో ఎక్కడైనా సరే ఎక్కువ శ్రమ పడిపోయిన వ్యక్తికే చుట్టూ ఉండే వ్యక్తుల నుంచి గుర్తింపు లభిస్తుంది. అలా ఎక్కువ శ్రమ పడ్డాడనే వాడిని గౌరవిస్తుంటాం. శ్రమ లేకుండా ఎవరికైనా బాగా డబ్బు వచ్చి పడింది అనుకోండి, ఎవరు గౌరవిస్తారు? గౌరవించరు. కాబట్టి మనకు శ్రమతో కూడినటువంటి గౌరవానికి ఇది చాలా ఉత్తమమైన సమయం. దాంతోపాటు వ్యయంలో కేతు ఉన్నాడండి. దీంతో కొన్ని చిక్కులు ఉన్నాయి. ఏంటంటే అతి సామాన్యంగా ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ తక్కిన వాళ్ళకి ఈ వ్యయంలో కేతు ఉన్నప్పుడు చేతిలో ఉన్న చివరి పైస వరకు ఖర్చు పెడితే తప్ప తోచదు. దాంతో ఇబ్బందుల్లో పడుతుంటారు. దాని నుంచి మనం అధిగమించుకోవడానికి సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్ర జపం చేసుకోవడం మంచిది. అలాగనే శని సప్తమంలో ఉండి నవమ స్థానాన్ని చూస్తున్నాడు. అందుకని తల్లిదండ్రుల విషయంలో, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.